ఓం శాంతి. ఈరోజు మురళి 25/8/2026. ఈరోజు దాది ప్రకాష్ మణిజీ గారి స్మృతి దినము. దాది ప్రకాష్ మణిజీ గారు చేసిన సేవలు అనన్యమైనవి, అంతులేనివి, అనిర్వచనీయమైనవి, దివ్యమైనవి, సాహసంతో కూడిన సేవలు. బాబా బ్రహ్మబాబా మన సంస్థ స్థాపకులు బ్రహ్మబాబా ఉన్నప్పుడు కేవలం 600 సెంటర్లుంటే గొప్ప సంగతి. దాదీజీని నిమిత్తం చేసిన తర్వాత బాబా దాదీ ద్వారా చేయించిన సెంటర్లు 10,000 సేవా కేంద్రాలు. 152 దేశ విదేశాలలో బాబా యొక్క సేవ విస్తారం జరిగింది. అందులో విశేషంగా దీదీ మరియు దాదీలు ఇద్దరూ కలిసి బాబాను ప్రత్యక్షం చేసే సేవలో లెక్కలేనంత సేవ చేశారు. త్యాగము, తపస్య, సేవ, నిరాడంబరత, ఈ అన్ని విషయాలలోనూ దాదీజీ చాలా చాలా అగ్రగణ్యులు. దాదీజీ యొక్క స్లోగను నిమిత్త భావము, నిర్మాణ భావము, నిర్మలవాణి. ఆ విధమైనటువంటి జీవితాన్ని గడిపారు. మనమేమో బాబాను, మమ్మను, దీదీని వీళ్ళనందరినీ చూడలేదు, కానీ దాదీజీని మనం చూసాం. దాదీజీ ప్రకాష్ మణి దాదీజీ జెవెల్ ఆఫ్ లైట్ అని ప్రపంచంలోనే బాబా యొక్క సంస్థను చాలా 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 ఉన్నత శిఖరాల్లోకి తీసుకెళ్లారు. అలాంటి దాదీజీ దాది ప్రకాష్ మణిజీ. దాది ప్రకాష్ మణిజీ యొక్క లౌకిక పేరు రమ. వాళ్ళ నాన్న బ్రాహ్మణుడు, జాతకాలు చూసేటువంటి జ్యోతిష్యుడు. సో వాళ్ళ కూతురి జాతకంలో, అనగా దాది జాతకంలో కృష్ణుని వరిస్తుంది అని జాతకం ఉండేది. అయితే కృష్ణుణ్ణి ఇప్పుడు కాలంలో ఎలా వరిస్తుంది అని వాళ్ళ నాన్న అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే దీపావళి సెలవులలో మమ్మాను దాది ఒకే బెంచ్ మీట్స్. అయితే దాది ఫస్ట్ వచ్చినారు జ్ఞానంలో, తర్వాత మమ్మ వచ్చినారు. సో దాది వచ్చినప్పుడు దీపావళి సెలవుల్లో విశేషంగా అమ్మా నాన్నతో సెలవు తీసుకొని, లెటర్ తీసుకొని ఓం మండలిలోకి రావాలా, పిల్లలకు ఓం నివాస్ రెసిడెన్షియల్ స్కూల్ ఓపెన్ చేయడం జరుగుతుంది, వాళ్లకు చదివించడానికి టీచర్లు కావాలా అని బాబా ఎప్పుడైతే చెప్పారో అప్పుడు దాదీజీ సంపూర్ణ సమర్పితమయ్యారు. అనగా రావడం జరిగింది, ఆ తర్వాత ఇంకా పోలేదు. సో ఆ విధంగా తర్వాత దాది విశేషంగా బ్రహ్మబాబా శరీరం వదిలే రోజు దాది మామూలుగా బాంబేలో ఉండేవాళ్ళు. పార్టీని తీసుకొని బాబా పిల్లలను తీసుకొని మధుబనానికి వచ్చారు. బాబా దాదీని పిలిచి, పార్టీని ఎవరితోనైనా వాపస్ పంపించు, నువ్వు ఇక్కడే ఉండు 2-3 రోజులు అన్నారు. బాబా ఏది చెప్తే ఆజ్ఞ, దాన్ని తూచా తప్పకుండా ఆజ్ఞాకారిగా ఫాలో చేసేవాళ్ళు కదా దాదీజీలు. సో విశేషంగా హా బాబా అన్నారు. సో బాబా జనవరి 18వ తేదీ శరీరం వదులుతారు. దాదీజీ 16వ తేదీ 15వ తేదీ అక్కడే ఉండిపోయినారు. బాబా దాదీలందరినీ పిలుచుకొని 2-3 దాదీల్ని, బాబాకు 3 రోజుల ముందే తెలుసు నేను శరీరం వదులుతానని. సో 3 రోజుల ముందే దాదీలను పిలుచుకొని మొత్తం యజ్ఞాన్నంతా చూపించినారు. ఇక్కడ ఇది ఇలా అని చెప్పి అన్ని విషయాలు చెప్పారు. ఏ రోజైతే శరీరం వదలాలనో ఆ రోజు 18వ తేదీ జనవరి 1969 రోజు బాబాకి కొంచెం శరీరము అనారోగ్యంగా ఉండేదాని కారణంగా బ్రహ్మబాబాకి ఉదయం క్లాస్లో రాలేదు. అప్పుడు సాయంత్రం క్లాస్లో వచ్చి పిల్లలతో కలుస్తారు బాబా అని చెప్పడం జరిగింది. రాత్రి 7 గంటలకే బాబా వస్తారని చెప్పి అదే పనిగా పిల్లలందరినీ త్వరగా భోంచేయమని చెప్పండి అని చెప్పి బాబా బెల్ కొట్టించారు. సో బాబా క్లాస్లో వచ్చారు.
పిల్లలందరికీ మామూలుగా కూడా క్లాసులో నుండి వాపస్ వెళ్ళేటప్పుడు వీపు చూపించి వెళ్ళేవాళ్ళు కాదు. వందే మాతరం అని వెనక్కి వెళ్ళి, మామూలుగా పెద్దవాళ్ళ సభలో ఎవరైనా పైకి లేస్తే వెనక్కి వెళ్ళి తర్వాత ముందుకు తిరిగి వెళ్తారు. ఆ విధంగా బ్రహ్మబాబా కూడా ఛోటా హాల్లో లాస్ట్ 3 మాటలు నిరాకారి, నిర్వికారి, నిరహంకారి భవ అనే 3 శబ్దాలను ఉచ్చరిస్తూ బాబా విదాయి చెప్తూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత బాబా యొక్క బ్రాహ్మణి అయిన లచ్చు దాదికి చెప్పారు, ప్రకాష్ మణి దాది, మనోహర్ దాది, తర్వాత ఇంకొకరిని పిలిచండి అని, ఇంకొక దాదిని. సో వాళ్ళు ముగ్గురు యాక్చువల్గా బాబా దగ్గర కలిసేకి వచ్చినారు. బాబాకి గుడ్ నైట్ చెప్తారు కదా, అట్లా బాబాకు ఆరోగ్యం బాగోలేదు, ఒకసారి కలిసి వెళ్దామని చెప్పి గుడ్ నైట్ చెప్పడానికి వచ్చారు. బాబా కూడా పిల్లల్ని కలవాలనే ఉద్దేశంతోనే పిలిచారు. సో అప్పుడు విశేషంగా బాబా ఆ ముగ్గురు ఏదైతే మనము మౌంట్ అబు పాండవ్ భవన్లో ఫస్ట్ వెళ్ళంగానే బాబా రూమ్లో నులకతో తయారు చేసిన మంచం ఏదైతే ఉందో ఆ మంచం మీద బాబా పడుకున్నారు. బాబా పిల్లలకి దృష్టి ఇస్తూ దాది ప్రకాష్ మణిజీ చెయ్యిని తీసుకొని చేతిలో చెయ్యి వేసి, దృష్టి ఇస్తా ఒక కరెంటు షాక్ నాలో వచ్చింది అనేంత అనుభవం అయింది నాకు అని చెప్పి దాది ప్రకాష్ మణిజీ గారు ఆ విధంగా అనుభవం చెప్పేవారు. ఇలా లాస్ట్కి బాబా ఆ విధంగా చేతిలో చెయ్యి వేసి యోగం చేస్తూ దృష్టి ఇస్తూ వెళ్ళిపోయారు, శరీరం వదిలేశారు. అప్పుడు బాబా అని దాది పిలిస్తే బాబా పలకలేదు. వెంటనే డాక్టర్లను పిలిపించి చూడమన్నారు. అప్పటికే బాబా వెళ్ళిపోయారు. సో ఆ విధంగా దాదీజీలో అంత శక్తి వచ్చింది, మొత్తం సంస్థనే అడ్మిన్ చేసేలాగా శక్తి వచ్చింది. ఎవ్వరు దాదీజీనే అందరికీ ఫోన్లు చేశారు, అందరినీ పిలిపించారు. 3 రోజులు బాబా యొక్క శరీరాన్ని అక్కడ ఉంచి గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని శాంతి స్తంభం జాగాలో బాబా యొక్క దహన కార్యక్రమాలు జరగడం జరిగింది. కన్యలే బాబా యొక్క రథానికంతా శృంగారం చేసినారు. సో బాబా ఆ విధంగా దాది ప్రకాష్ మణిజీనే బ్రహ్మబాబా శరీరానికి ముఖ అగ్ని పెట్టడం జరిగింది, దహన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ విధంగా బాబా కాలంలో దాది యొక్క పాత్ర అలా ఉండేది. దాని తర్వాత దాది యొక్క ముఖారవిందంగా చెప్పిన ఈ యొక్క అనుభవాలు మనం విని చెప్తున్నాం. సో విశేషంగా ప్రకాష్ మణి దాది గారి అనుభవాలలో మనము స్వయం చూసాము. సరెండర్ అక్కయ్యల అందరూ కూడా లౌకిక అమ్మా నాన్న, లౌకిక ఇల్లు వదిలాక పూర్తిగా లౌకికం నుంచి మనసు దూరం కావడానికి ప్రధానమైన ప్రేమ దాదీజీ గారి ప్రేమ. దాదీజీ ఎట్లా సమయంలోనైనా సరే టీచర్ అక్కయ్యలతో సంభాషణ చేస్తూ చెప్పేవాళ్ళు, మీకెప్పుడైనా ఏదైనా పరిస్థితి వస్తే చెప్పండి, బాబా యజ్ఞము దాది ఉన్నారు అని తెలుసుకోండి, మీరెప్పుడు దేని గురించి చింతించద్దండి, ఆలోచించద్దండి అని అంత తల్లిలాగా పాలన ఇచ్చారు ప్రకాష్ మణి దాది గారు. అంతేకాక విశేషంగా మక్కన్ మాని అని సిస్టర్ల యొక్క అకౌంట్స్ సేవలు జరిగినప్పుడు, దాదీజీ బట్టీలు జరిగినప్పుడు మా అందరి జతలో సంఘటనలో కూర్చొని బ్రహ్మభోజనం చేసేవాళ్ళు. తర్వాత మక్కన్ మాని అని అప్పటికప్పుడు చిన్న చపాతీ చేసి దానికి వెన్న పట్టించి, నెయ్యి పట్టించి, షుగర్ పౌడర్ వేసి అక్కాయిలందరికీ నోట్లు తినిపించేవాళ్ళు. ఇంత అంటే ఎంత లౌకిక తల్లిదండ్రులైనా పెద్దవాళ్ళు అయిపోయినాక ఇంత ప్రేమను ఎక్కడిస్తారు? అందుకే మనము బాబాని ఇంటికొచ్చిన తర్వాత మళ్ళీ లౌకిక ఇంటికి పోవాలని ఎప్పుడూ సంకల్పంలో కూడా రాదు మనకు. అంత ప్రేమ, అంత శక్తి,
అంత జ్ఞానం యొక్క డెప్త్ అనుభవము, లోతైన అనుభవము దాదీజీ గారి ద్వారా వినడం జరిగింది. అందుకయ్యే దాదీ ప్రకాష్ మణిజీ మొత్తం దాదీలందరిలోనూ ఏ విధంగా మా అమ్మ నంబర్ 1 అయ్యారో అట్లా దాదీలలో ఫస్ట్ దీదీ మళ్ళా దాదీ తయారైపోయినారు. సెకండ్ లక్ష్మీనారాయణలుగా అయిపోతారు. ఆ విధమైన పాత్రని అభినయించినారు. మేమందరం చూస్తానే దాదీజీకి ఆరోగ్యం బాగోలేదు, సీరియస్గా ఉంది అంటే మేమందరం ఫ్లైట్లో వెళ్ళడం జరిగింది మధుబనానికి. ఆక్సిజన్తోనే సిలిండరు పక్కన ఉంటుంది, దాదీజీ శ్వాస తీసుకోవడం జరుగుతూ ఉండింది. శరీరం వదిలే రోజు 9 గంటలకు ఉదయం శరీరం వదులుతారనగా 8:30కు 8 గంటలకు కూడా చూసాము. అద్దంలో నుంచి కనిపిస్తానే ఉన్నారు దాదీజీ. ఎంత పెద్దగా సైక్లోస్టాట్ చేసిన మురళీని పెట్టుకొని దాదీ చూస్తూ ఉండేవాళ్ళు, దాన్ని అంటే చదువుతూ ఉండేవాళ్ళు. అంత మురళి అంటే లగన్ దాదీకి ఉండేది. లాస్ట్లో కూడా దాదీ యొక్క ఫేస్లో, ముఖంలో ఎలాంటి చేంజెస్, శరీరం వదులుతారు అర్ధగంట కనంగా కూడా ముఖంలో ఎలాంటి చేంజెస్ లేవు. ఆ విధంగా దాదీజీ చాలా చాలా అనారోగ్యం ఉన్నప్పటికీ చాలా ఖుషీగా, ఆనందంగా, హర్షిత ముఖంతో శరీరం వదిలారు. అలాంటి దాదీ మన ప్రకాష్ మణి దాదీ గారు. సో ప్రకాష్ మణి దాదీ గారి స్మృతి దిన సందర్భంగా దాదీలందరికంటే ముందెళ్ళినటువంటి దాదీ అందరికీ, దాదీజీ గారికి విశేషంగా మీ అందరూ, మనమందరూ కూడా దాదీలోని అనేక విశేష గుణాలను మన జీవితంలో ధారణ చేసి మనము కూడా దాదీలాగా, బాబాలాగా, అనన్యమైన అన్నయ్యల అక్కయ్యలాగా కావాలని దృఢ సంకల్పం చేస్తా మనము స్థూలమైన పుష్పాలు వేయాల్సిందే, దాని జతలో నిజమైన పుష్పాలు మనము వాళ్ళలోని ఏ ఒక్క గుణాన్నైనా మన జీవితంలో ధారణ చేసి మన జీవితాన్ని శ్రేష్టం చేసుకోవడమే మనం వాళ్ళకిచ్చే నిజమైన శ్రద్ధాంజలి, నిజమైన స్నేహాంజలి, పుష్పాంజలి, నమస్సుమాంజలి. అందుకే మీరందరూ కూడా సేవా కేంద్రాలకు, ఆయా సేవా కేంద్రం యొక్క సమయం అనుసారంగా, ప్రోగ్రాం అనుసారంగా వెళ్ళి దాదీజీకి శ్రద్ధాంజలిని అందరూ అర్పించండి. ఓం శాంతి. ధన్యవాదాలు.